ఈ రోజుల్లో ఏంటి, మన అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. ఓకేనా? మన డబ్బులు ఎక్కడ దాచుకుంటాం? బ్యాంకులో దాచుకుంటాం. ఓకేనా? ఇంట్లో దాచుకుంటావా? మన బ్యాంకులో ఉంటాయి. అందరికీ మరి ఇంటి దగ్గర అమ్మ నాన్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. మరి ఈ రోజున మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా ఎలా కనెక్ట్ అయి ఉంది? ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉంది. ఎప్పుడైతే అంటే మనకి మొత్తం గ్లోబల్ కనెక్టివిటీ అనమాట. నెట్ ఎప్పుడైతే పెరిగిపోయినాయో మొత్తం నేరగాళ్ళు కూడా అలాగే పెరిగిపోయారు. సైబర్ నేరం అంటే ఏం లేదు, ఆన్లైన్ ద్వారా జరిగే నేరాలని సైబర్ నేరాలు అంటారనమాట. ఇప్పుడు అసలు సైబర్ నేరం అంటే మీకు తెలిసింది కదా, కంప్యూటర్ కానీ కంప్యూటర్ని ఇంటర్నెట్ని ఉపయోగించి మన ఈ నేరాలు చేసే వాళ్ళని సైబర్ నేరస్తులు అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా సైబర్ నేరాలు, ఇది అనాథరైజ్డ్ యాక్సెస్ అండ్ హ్యాకింగ్, వెబ్ హైజాకింగ్, ప్రోనోగ్రఫీ, సైబర్ స్టాకింగ్. ఇలాగా ఇక్కడ సరిపోవు, రాస్తే ఇక్కడ చెప్పడానికి సరిపోవు, కానీ చాలా ఉన్నాయన్నమాట. ఇందులో కొన్ని మీకు చెప్తాను అసలు ఏ విధంగా జరుగుతాయి ఏంటి అనేది. ముందు ఏపీకే ఫ్రాడ్స్ ఉందా? ఏపీకే ఫ్రాడ్స్. ఈ ఏపీకే ఫ్రాడ్స్ అంటే ఏం లేదు, మనకి వాట్సాప్ తెలుసా? మీకు వాట్సాప్ తెలుసా? వాట్సాప్లో మనకు ఒక లింక్ పంపిస్తారు. వాట్సాప్లో అంటే అది ఏంటి, మన కాంటాక్ట్ నెంబర్లో ఉండదు వాళ్ళ పేరు, కానీ మనకు వస్తుంది ఎవరో మనకు తెలిసిన వాళ్ళేమో అని. అంటే అది ఎలా ఉంటుందంటే ఏదో కరెంటు బిల్లు కట్టాలి లేకపోతే మీకు అని ఒక కొంచెం మీలో ఆతృత రేగించేలాగా ఉంటుంది. తెలియక పొరపాటున అది క్లిక్ చేస్తారు, ఏపీకే అని వస్తుంది. అంటే పీడిఎఫ్ ఫైల్ వస్తుంది కదా, సపోజ్ మీకు క్వశ్చన్ పేపర్ స్కాన్ చేసి ఎవరికైనా వాట్సాప్ పంపించడానికి పీడిఎఫ్ అని వస్తుంది కదా, దాని లాస్ట్లో ఎక్స్టెన్షన్ ఏమొస్తుంది అంటే ఏపీకే అని వస్తుంది. ఆ ఏపీకే ఉన్నది అనమాట చాలా డేంజర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళి నేను ఏదైతే చెప్పానో మీ అమ్మా నాన్నలకి ఎవరైతే స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో అది కూడా చెప్పాలి. ఏపీకే ఫైల్ అని ఎక్స్టెన్షన్ ఉందనుకో, దాని కన్నా క్లిక్ చేయాలనుకో ఒక అన్నోన్ అప్లికేషను మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతాం కాదు, రన్ అయిపోతూ ఉంటుంది. ఆ రన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు దాంతో మీ క్రెడిట్ కార్డు ఉన్నా డెబిట్ కార్డు ఉన్నా వాళ్ళు ఆన్లైన్లో షాపింగ్ చేస్తారు. మీకు రావాల్సిన ఓటీపీలు కానీ ఏవైనా ఉన్నా వేరే నెంబర్కి వెళ్ళిపోతుంటుంది. వాళ్ళు పర్చేసింగ్ చేస్తారు, మొత్తం మీ అకౌంట్ అంతా ఖాళీ అయిపోతుంటుంది. అది ఏపీకే ఫైల్ అండి. తర్వాత ఇంకోటి, ఇది ఏఈపిఎస్ ఉంది కదా, ఏఈపిఎస్ ఫ్రాడ్స్ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. యాక్చువల్లీ ఇది ఎందుకు తీసుకొచ్చారంటే, ఇప్పుడు మనకి డెబిట్ కార్డు ఉంది, మనం వెళ్ళి తీసుకుంటాం. కొంతమందికి వాళ్ళ పల్లెటూరులో బ్యాంక్ సౌకర్యం ఉండదు కదండి. బ్యాంక్ సౌకర్యం లేకపోతే అక్కడ ఏముంటాయి, కిరాణా కొట్లు గట్రా చిన్న చిన్న షాపులు ఉంటాయి. ఆ షాపుల్లోకి వెళ్తే ఈ ఆధార్ నెంబర్ చెప్తే డబ్బులు వేస్తారు. అంటే వాళ్ళ కోసమని ఈ ఫెసిలిటీ పెట్టారు. అంటే ఇప్పుడు మన దేవరపల్లి కొంచెం టౌను వెళ్ళిపోయి మనం డబ్బులు తీసుకోవచ్చు, కానీ అందరి ఊర్లో ఉండదు కదా. ఎక్కడో చిట్యాల్లో కానీ ఇంకో వెంకటైపాలెంలో కానీ ఏటీఎంలు ఉంటాయా? అక్కడ ఏటీఎంలు ఉండవు, కానీ కిరాణా కొట్లు ఉంటాయా? ఉంటాయి. అక్కడ మన ఈ ఆధార్ నెంబర్ చెప్పంగానే డబ్బులు ఇస్తారనమాట. ఆ డబ్బులు కూడా ఎంతో కాదు, ఒకసారి 2000 వస్తుంది అనమాట. దాన్ని ఈ ఫ్రాడ్స్టర్స్ ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారంటే, మన వేలిముద్రలు ఉంటాయి కదండి, ఈ వేలిముద్రలు వీటిని దొంగిలించి మనకి తెలియకుండానే, అంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఇందాక లింక్ చెప్పారు కదండి, లింక్ చెప్పకపోయినా లింక్ తెలిసిన ఓటీపీ చెప్పకపోయినా కొంతమంది స్మార్ట్ ఫోన్స్ వాడకపోయినా డెబిట్ కార్డ్ లేకపోయినా మన డబ్బులు ఖాళీ అయిపోతాయి. ఏంటంటే ఇది అనమాట ఏఈపిఎస్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఇది ఎప్పుడు తెలుస్తుంది? బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా డబ్బులు పోయినాయండి, మొన్నే నేను 40,000 డిపాజిట్ చేశాను, నా డబ్బులు లేవంటే వాళ్ళు చెప్తారు ఏఈపిఎస్ ద్వారా పోయిందని. అంటే అంతకుముందు మీరు 1 నెలకు ముందో 2 నెలల ముందో ఏదో రిజిస్టర్ అయిన ఆఫీస్కి వెళ్ళుండొచ్చు, ఎక్కడైనా తంబ వేసి ఉండొచ్చు. ఈ తంబ వేస్తారు కదండి, ఈ ఏలుముద్రలని తెలుసు కదా, ఈ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు స్కాన్ చేసి వాళ్ళు మళ్ళీ క్లోన్ చేసి వేరే క్రియేట్ చేసుకుని డబ్బులు కాజేస్తారనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్లో ఏంటంటే డబ్బు వెనక్కి వస్తుందండి. ఎందుకంటే ఇది 2-way అథెంటికేషన్ కాదు కదా, అంటే మనం ఇందులో ఓటీపీ చెప్పడం కానీ వాళ్ళకి షేర్ చేయడం కానీ ఉండదు కాబట్టి. బట్ ఏంటంటే ఇందులో ఏంటంటే 1930కి కాల్ చేసి, ఇక్కడ చెప్పాను చూడండి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. దీని నెంబర్ ఎంతండి? సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ఎంత? 1930. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే మనం బారిన పెడితే ఏం చేయాలి? 1930కి కాల్ చేయాలి. 1930కి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్ని అడిగిన తర్వాత మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇస్తారు. ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబరు మనం సేవ్ చేసుకోవాలన్నమాట. దాని ద్వారా అది ఇదివరకు అయితే ఈ 1930కి కాల్ చేయకపోయినా మన అమౌంట్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే 1930కి కాల్ చేసి మనం రిజిస్టర్ చేసుకుంటేనే మన అమౌంట్ వస్తుంది, లేదంటే కనుక మనకు డబ్బులు రావు. 1930 ఏంటంటే అది ఆల్ ఓవర్ ఇండియా ఒకటే నెంబర్ అనమాట. అది ఎప్పుడు మీకు పొద్దున మీరు కాల్ చేస్తే మొదలైతే సాయంత్రం కూడా మీకు నెంబరు అంటే లైన్ దొరకదు మీకు. అది 8 లైన్సే ఉంటాయి.
దానికి మ్యాక్సిమం అలాగని మీరు డిసప్పాయింట్ అవసరం లేదు. ఇంకోటి ఉంది ఇక్కడ, అందుకని https://cybercrime.gov.in ఉందా ఇక్కడ, ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి, cybercrime.gov.in. ఇందులోకి లాగిన్ అవ్వగానే ఏంటంటే ఇందులో మన యొక్క మొబైల్ నెంబరు, మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, మన యొక్క ఏదైతే ఫ్రాడ్ ఏ విధంగా జరిగింది అవన్నీ కూడా ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది. అడిగి ఆ తర్వాత అదంతా కూడా ఫిల్ చేసిన తర్వాత మనకి అక్నాలజ్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్కి రావాలి. ఇప్పుడు వాట్సాప్లో ఏ లింకులు వస్తే కనుక ఆ లింకులో ఏమీ క్లిక్ చేయొద్దు. అంటే తెలియని వాళ్ళ నుంచి ఎవరైనా కనుక ఫోన్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినా ఇవ్వద్దు. ఇందులో చూడండి కేవైసీ ఫ్రాడ్ అని ఉంది. ఇదిగో ఇది మనకి జనరల్గా తెలుసు కేవైసీ ఫ్రాడ్స్ అంటే ఏంటి తెలుసా? ఏం లేదు, మన సమాచారం ఇస్తాం కదా బ్యాంక్కి ఏదైనా అప్డేషన్ కోసము, ఆధార్ కార్డు కానీ ఇంకా ఇంటి నెంబర్ కానీ, అలాంటినే లేదండి మీది అకౌంట్ అప్డేట్ చేయాలని ఆ నెపంతో మనకి ఫోన్ చేస్తారు బ్యాంక్ అధికారులు అని. కానీ ఎవరు కూడా అలా ఫోన్ చేయరు. అర్థమైందా? ఎవరైనా మేము బ్యాంక్ అధికారులు అని ఫోన్ చేస్తే మీరు వాళ్ళకి ఏం చెప్పవసరం లేదు. ఒకవేళ బ్యాంక్ వాళ్ళే ఫోన్ చేస్తే మేము వచ్చి మీకు చెప్తామండి అనాలి. ఏమనాలి? మేము ఎక్కడైతే మీకు అకౌంట్ ఉందో అక్కడ బ్యాంక్కి వెళ్ళి దాకా మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఎవరికి షేర్ చేయకూడదు. కేవైసీ అనమాట. ఇది చాలా పాత పద్ధతి. అర్థమైంది? ఇప్పుడు చాలా రకాలైన వచ్చేసినాయి. ఏ విధంగా ఇప్పుడు ఇంకొన్ని చూద్దాం. ఈ కామర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఇంకా ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే మా దగ్గర ఒక 15 క్రైమ్స్ ఉన్నాయి ఇప్పుడు, సైబర్ క్రైమ్స్. ఈ 15 క్రైమ్స్లో కూడా బాధితులు ఎవరంటే అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. అర్థమైందా? ఎవరు? మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మరి ఏంటంటే మీకు ఇంత బాగా తెలుసు కదా కంప్యూటర్ గురించి, వాళ్ళ బారిని ఎలా పడ్డారు అంటే ఏం లేదండి, నేను ఖాళీగా ఉన్నాను, ఇక్కడ ఆన్లైన్ జాబ్ ఆఫర్ అన్నారు, అందుకని నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే వాళ్ళు ఫోన్ చేసి ఇందులో లాగిన్ అవ్వమన్నారు. లాగిన్ అవ్వమంటే దీనికి యూట్యూబ్ను లైక్ కొట్టమన్నారు, ఇన్స్టాగ్రామ్ను లైక్ కొట్టమన్నారు. ఒక్కొక్క లైక్కి 20 రూపీస్ అన్నారు. ఇనిషియల్గా వాళ్ళదొక గాలం వేస్తారనమాట. వాళ్ళగా 150 వేస్తారు, 250 వేస్తారు, 300 వేస్తారు. తర్వాత మన నుంచి తీసుకుంటారు. అలాగా ఒకళ్ళు ₹1,00,000, ఇంకొకళ్ళు 3 లక్షలు, ఇంకొకళ్ళు 4 లక్షలు. వీటిని ఏమంటారంటే ఈ కామర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనమాట. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ తెలుసు కదా, స్టాక్ మార్కెట్స్ ట్రేడింగ్ చేయాలంటే మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఆ డీమ్యాట్ అకౌంట్ కావాలంటే మనకి జెరోదా కానీ ఇంకొక ఉన్నాయి పేరు మోసినవి, అవన్నీ ఇన్స్టాల్ చేసుకుని వాటిల్లో పెట్టుకుని అది లీగల్గా ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే వీళ్ళు ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్లు చేస్తారనమాట. అంటే డిజిటల్గా మనకి లాభం వచ్చినట్టు కనిపిస్తుంది, బట్ మనం విత్డ్రా చేయాలంటే విత్డ్రా అవ్వదు. మీకు ₹1,00,000 ఉన్నది కదండి, నా ₹1,00,000 నేను విత్డ్రా చేసుకుంటానంటే మనకి సహకరించమనమాట. ఆ ₹1,00,000 మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఇంకో లక్ష అంటారు. నేను పేరు చెప్పను కానీ ఇలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో దేవరపల్లిలో 25 లక్షలండి, 25 లక్షలు పోగొట్టుకున్నారండి. ఫస్ట్ ఇనిషియల్గా 25,000 స్టార్ట్ చేసి 25 లక్షలండి. ఈ మధ్యలో కొన్ని కేస్ స్టడీలు కూడా చెప్తానండి. ఈ మొన్న ఒక అమ్మాయి వచ్చిందండి, ఎర్నగూడెం అమ్మాయి. ఏంటి అమ్మాయి అంటే ఇలా నేను డిగ్రీ చదువుతున్నానండి, రాజమండ్రి డిగ్రీ కాలేజ్. ఏం జరిగిందమ్మా అంటే నాకు ఒక వాట్సాప్లో ఒక ఫోటో వచ్చిందండి, మీకు ఈ కామర్స్ సైట్లో మీరు కారు గెలుచుకున్నారండి అన్నాను. తర్వాత ఏం జరిగిందంటే మీకు కారు కావాలా క్యాష్ కావాలన్నా అన్నాను. మరి నువ్వేం అడిగావంటే నేను క్యాషే కావాలని అన్నందంట. క్యాష్ కావాలందంట. ఎవడో గొట్టంగాడు ఫోన్ చేసి కారు తగిలిందంటే నమ్మేస్తారా? ఎంత ఇస్తుందో తెలుసా? క్యాష్ కావాలంటే ఏం చేస్తుంది అప్పుడు? అలాగేనండి, ఇప్పుడు మీకు ఈ చెక్ జనరేట్ చేస్తాము, కొంచెం మీ వివరాలు చెప్పండి అంటే మొత్తం ఆధార్ కార్డు, ఇంటి నెంబరు, ఫోన్ నెంబరు, డోర్ నెంబరు, పక్క వాళ్ళ నెంబరు, అందరి నెంబరు ఇచ్చేసింది. అందరి నెంబర్లు ఇచ్చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ 5,000 వేసింది, తర్వాత 10,000 వేసింది. అలాగే ఎక్కడి వరకు వేసింది తెలుసా? ₹1,50,000 వేసింది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ₹1,50,000 వేసిందండి ఒక డిగ్రీ కాలేజ్ చదువుకునే అమ్మాయి. మళ్ళీ సార్ చెప్పండి సార్, ఎవరికి చెప్పండి సార్, మా నాన్న తెలితే కొడతారు సార్. నీకు ఎందుకమ్మా, నీకు ఎక్కడి అమ్మాయి డబ్బులు అంటే, సార్ నేను ఫీజు కట్టుకుంటాకి దాచుకున్నాను సార్, ఇది ఎవరికి నాకు డబ్బులు వచ్చేస్తాయండి సార్, మీ పేరు శివ అంటే కదా సార్, మీ దగ్గరికి వెళ్ళమన్నారు సార్, ఇలా అంటుంది. నేనేం చేయను? అలా ఉంటుంది అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా అంటే టెంప్ట్ అవ్వకూడదు. ఎవరు కూడా ఏది కూడా ఊరికినే ఎవరు మనకి ఆశ పెడతారో మన ప్రలోభాలకి గురి కాకూడదు అంటే ఎలాగ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రోనోగ్రఫీ అంటే ఏంటంటే, ప్రోనోగ్రఫీ అంటే అశ్లీల చిత్రాలు అనమాట. ప్రోనోగ్రఫీ అంటే అశ్లీల చిత్రాలు. ఈ అశ్లీల చిత్రాలు అంటే ఏం లేదు, ఇప్పుడు మనం
ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లోని అదే పనిగా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మన పర్సనల్ డేటాని సోషల్ మీడియాతో పంచుకోవద్దు. మీ ఎవరికైనా ఏదైనా ఫోటో తీసి మీ బంధువులు మీ చుట్టాలు అక్కడి వరకే. అసలు నాకు తెలిసి అయితే సోషల్ మీడియాలో అసలు యాక్టివ్గా ఉండొద్దు ఈ రోజుల్లో, ఇప్పుడున్న ప్రపంచంలో. ఎందుకంటే మనకు తెలియని యాప్స్ చాలా ఉన్నాయి. మనకు తెలియకుండానే యాప్స్ మన సమాచారాన్ని తీసేసుకుంటున్నాయి. అంటే గబుక్కుని మనం ఏదైనా ఒక కొత్త ఏదైనా సెర్చ్ చేస్తే గూగుల్లో సేవ్ చేసేస్తుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేస్తుంది. అలాగా వాట్సాప్లో ప్రొఫైల్ పెడతారు, స్టేటస్లు పెడతారు, ఫేస్బుక్లో అప్లోడ్ చేయటాలు ఇవన్నీ ఉంటే అంటే మనం సమాచారం వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టే. అర్థమైందా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారికి నాన్నగారికి కూడా ఈ సైబర్ నేరాల గురించి చెప్పాలి. ఏదైనా సైబర్ నేరం బారిన పడితే ఏం చేయాలి? ముందుగా ఏం చేయాలి? 1930. ఓకే, 1930 కాల్ చేయాలి. 1930 కలగకపోతే కనుక ఎవరైనా మన ఇంటి పక్కన చదువుకున్న వాళ్ళు డిగ్రీ కారు ఉంటే కనుక వాళ్ళ దగ్గరుండి ఇక్కడ cybercrime.gov.in ఉంటుందిగా, వెబ్సైట్లో ఆన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో కూడా మన ఈమెయిల్ ఐడి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి అందులో మనకి ఎలా జరిగింది అన్నీ మనకి అక్నాలజ్మెంట్ నెంబరు జనరేట్ అవుతుంది. అది అయిన తర్వాత ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏం చేద్దాం? ఈ చీటింగ్ త్రూ OLX. ఓకేనా? చీటింగ్ త్రూ OLX. OLX ఏంటి తెలుసా మీకు? OLX సెకండ్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ ఎవరు సెకండ్ హ్యాండ్? ఎవరి వెహికల్స్ ఎవరికి అమ్ముతారు? ఎవరి వెహికల్స్ ఎవరికి అమ్ముతారు? ఇప్పుడు మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంది, ఎవరో కొంటలేదు, OLXలో పెడతారు, ఎవరో ఆమె చూస్తుంది, నీకు ఫోన్ చేస్తుంది. అంతేనా? ఇది నార్మల్గా జరిగేది. అవునా? అంతేనా? ఇప్పుడు మనకు ఒక పర్సనల్ కంప్యూటర్ కావాలి, బయటికి వెళ్ళి కొనుక్కోవాలంటే ఒక 50,000 అవుతుంది. కానీ మనం అంత డేర్ చేయలేం. అప్పుడు ఏం చేస్తాం? OLXలో సెకండ్ హ్యాండ్ పీసులు ఉంటాయి, జస్ట్ 10,000 అంటారు. వెంటనే మనం ఆఫర్ చూసి టెంప్ట్ ఫోన్ చేసి వాళ్ళకి కొనుక్కోవాలనుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఇందులోనూ ఈ OLX ఫ్రాడ్లో ఎలా జరుగుతుందంటే ఒక కారు ఒక బండో పెడతారు. బండి పెట్టి జస్ట్ అది బయట ట్రూ వాల్యూ ఏంటి 1 lakh ఉంటుంది. కానీ టెంప్టేషన్ ప్రైస్ ఎంత పెడతారు? 25,000 30,000 పెడతారు. వెంటనే చూడంగానే మరి ఉంటారు కదా, వెంటనే ఎప్పటి నుంచో నాకు కార్ లేదు, వెంటనే నాకు అంతకు మించి నేను పెట్టుకోవాలన్న వాళ్ళు ఫోన్ చేస్తారు. సార్ ఇలాగ మాది దేవరపల్లి అండి, ఇలాగ మీరు హోండా యాక్టివా పెట్టారు కదా, నేను తీసుకున్నాను. ఓకే, మీ డీటెయిల్స్ అన్నీ చెప్పండి అని రాసుకుంటారు. ఏం లేదు మీరు ఎందుకు ఇచ్చేస్తున్నారు అని అంటారు. మరి వీళ్ళకి కూడా డౌట్ వస్తుంది కదా, 1 lakh వాల్యూ ఉన్నదాన్ని ఈ 20,000 ఎందుకు పెట్టాను? లేదు సార్, నేను ఐఎమ్ వర్కింగ్ ఇన్ నేవీ ఇన్ విశాఖపట్నం, నాకు వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయింది, నాకు ఇమీడియట్గా నేను షిఫ్ట్ అయిపోవాలి, అందుకని మీకు ఇచ్చేస్తున్నాను అనగానే వీడు నమ్మేస్తాడు. వీడు నమ్మేసి మొత్తం అంతా ఓకే సార్ నేను వెళ్ళిపోతున్నాను, మీరు కొరియర్కి షిఫ్టింగ్ ఛార్జెస్ కానీ ఒక 10,000 వేయండి అని అలాగా ఒక కారు పెట్టి ఒకరు 10 lakhs వేయించుకున్నారు. నమ్ముతారా? ఆ పెట్టిన కారు కూడా వాళ్ళది కాదు. ఇప్పుడు నాకు కారు ఉంది, లేకపోతే సార్ ప్రిన్సిపల్ గారి కారు ఉందా? అక్కడ కారు ఉంది, ఆ కారు నేను ఫోటో తీస్తాను, ఫోటో తీసి నేను OLXలో అప్లోడ్ చేస్తాను. ఆ కారు నాదో కదని మీరు అడుగుతారా? ప్రిన్సిపల్ గారిని నేను అప్లోడ్ చేసేస్తాను ఇలా కార్ ఫర్ సేల్ అని. కానీ అది ప్రిన్సిపల్ గారు అని మీకు తెలుసు, కానీ ఎక్కడ ఉన్న వాళ్ళకి తెలియదుగా. అలాగా కనిపించేదంతా నిజం కాదు, అదంతా OLXలో కనిపిస్తుంది కదా అని. అంటే OLXలో కొనుక్కోద్దు అని అనట్లేదు, తీసుకోండి. ఆ కాంటాక్ట్ తీసుకొని ఆ పర్టికులర్ పర్సన్ ఉంటే ఆ ఎక్కడున్నారో అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాత అంతే తప్ప వస్తువుగా చూడకుండా డబ్బులు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయొద్దు. OLX మంచి యాపే, కొనుక్కోవచ్చు. కాకపోతే ఫ్రాడ్ ఇలా ఉంటుంది, వెంటనే టెంప్ట్ అయిపోయి మాత్రం అమౌంట్ మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తే ₹1 రాదు. ఓకేనా? OLX ఫ్రాడ్ అర్థమైందా? ఏ విధంగా జరుగుద్ది అనేది. ఈ టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్ అంటే ఏం తెలుసా? టాస్క్స్ ఇస్తారు. టాస్క్స్ ఇప్పుడు నాకు టెంపరీ జాబ్ ఏదైనా ఉంటే చేస్తాను అనుకుంటారు కదా, అందులో ఏంటంటే ఈ టాస్క్ అనేది కూడా పరమ మోసం అనమాట. పరమ మోసం. టాస్క్ అంటే ఈ యూట్యూబ్ని లైక్ చేస్తే 5 లైకులకి ₹20 లేకపోతే రీఛార్జ్ చేసుకుంటే అంతా ఇదంతా మోసం అంట టాస్క్ అనేది. ఇంకోటి ఏంటంటే మనకి సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా డిష్ టీవీ కానీ ఇంకో ఏదైనా ఒక వస్తువు కొంటారు. వస్తువు కొన్న తర్వాత దానికి ఏదో ఒక మీకు ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వస్తే మీకు ఏం చేస్తారు? ఎవరైనా ఏం చేస్తారు? మనకి ఏదైనా సర్వీస్ లోపం తలెత్తే కస్టమర్ కేర్ కొడతాం. అవునా? ఎవరికి? కస్టమర్ కేర్. ఆ నెంబర్ ఎవరు ఇస్తారు? మన దగ్గర ఉండదు. ఏం చేస్తాం? మన దగ్గర ఎవరుంటారు? గూగుల్ ఉంటుంది, గూగుల్లో కొడతాం. ఎప్పుడు కూడా కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్లో టైప్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎర్నగూడెం స్కూల్లో మాస్టర్ ఒక డిష్ టీవీ కొన్నారు. ఆ డిష్ టీవీ అయ్యి తర్వాత అదేదో ప్రాబ్లం వస్తే ఆన్లైన్ గూగుల్ ఓపెన్ చేసి కస్టమర్ కేర్ కొట్టారు.
కస్టమర్ కేర్ కొడితే ఓపెన్ అయింది. కానీ అది యాక్చువల్లీ కస్టమర్ కేర్ కాదు, ఫ్రాడ్ అనమాట. అది వెళ్తే ఏం సార్ ఏంటి అంటే ఇలాగా అతను మొత్తం అన్నీ చెప్పేది అనమాట. కెమెరాకి ఎదురుగా కార్డు, డెబిట్ కార్డు ఇవన్నీ అడుగుతారు కస్టమర్ కేర్ వాళ్ళు. మరి ఈయన మరి ఎలా చెప్పారో మొత్తం అంతా చెప్పారు. 90,000 పోగొట్టుకున్నాడు. ఎర్నగూడెంలో పనిచేస్తున్నారు మాస్టర్. అదే మన శశి వాళ్ళు తీసుకున్నారు కదా, శ్రీ ఏదో ఉంది, 90,000 అనమాట. మన ఈ చుట్టుపక్కల ఎన్ని మండలంలో ఉన్నది, ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క కేసు అంటూ ఉందండి. మొత్తం అంతా 20 కేసులు అనమాట. అలాగా ఓకేనా, అర్థమైందా ఇప్పుడు? ఇలాగా ఇప్పుడు ఇంకా కొరియర్ స్కామ్. కొరియర్ అంటే ఏంటి? కొరియర్ స్కామ్ అంటే కొరియర్ అంటే ఏంటి? పచ్చళ్ళు పంపిస్తారా? మరి అదే మన అక్క వాళ్ళు అమెరికాలో చదువుతున్నారా, అమ్మ నాకు ఆవకాయ పంపించు, నాకు మాకాయ పంపించంటారు. అయినా కొరియర్లో పంపిస్తారుగా మన ఇంటి దగ్గర. పోనీ అది కూడా కొరియరే, అది కూడా కొరియరే, అందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. కొరియర్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అప్పటికే మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా లాగేస్తారు. ఎందుకు? సాయంత్రం మాటలు మనం వాట్సాప్లోను, ఇన్స్టాగ్రామ్లో ఇది నా అక్క, ఇది నా చక్క ఇవన్నీ పెడతా ఉంటారు కదా, అవన్నీ కూడా మొత్తం అంతా రాజేసుకుంటారు. ఫలానా మీ పేరేంటి? రష్మిత ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్ తీయదు, ఫోన్ పట్టుకుంటుంది. ఫోన్ పట్టుకుని ఇవాళ నేను ఈ అందమైన చెట్టు దగ్గర ఇక్కడ దిగాను, ఇదిగో ఇది మా పిల్లి, ఇదేమో ఇది మా కుక్క, అన్నీ పెడుతుంది. వాళ్ళు ఏం చేస్తారో చక్కగా డేటాబేస్ తయారు చేసుకుంటాడు. మొత్తం అంతా కూడా తయారు చేసి తను అసలు అమెజాన్లో షాపింగ్ చేస్తుందా, ఎన్ని చేస్తుందా, మొత్తం అంతా కూడా చక్కగా డేటాబేస్ తయారు చేసి ఇవాళ నా టార్గెట్ ఏంటంటే రష్మిత అనుకుని ఫోన్ చేస్తాడు. రష్మి గారు బాగున్నారంటే బాగుందండి. మీరు మీ ఆధార్ నెంబర్ ఇదే కదండి అంటే అవునండి. మీ అకౌంట్ నెంబర్ ఇదే కదండి? అవును. మీరు భాషణ స్కూల్లో చదువుతున్నారు కదా? చదువుతున్నానండి. నిజమేనండి. ఏం లేదండి, మీ పేరున ఒక కొరియర్ వచ్చిందండి. కొరియరా సార్? చెప్పండి సార్, కొరియర్ ఏంటండి? ఎవరు పంపించారు? ఏంటి సార్ నా కొరియర్ ఏంటి? అందో కొరియర్ సార్ చెప్పండి అంటారు. ఇక్కడ మరి అంత ఆతృత కదా. వెంటనే చెప్పిండంటే కొరియర్ ఉందండి, కొరియర్ తీరా చూస్తే ఏంటంటే అందులో ఏంటంటే NDPS డ్రగ్స్ ఉన్నాయండి అంటారు. అంటది డ్రగ్స్ అంటే గంజాయి, కొకైన్, హెరాయిన్ ఇవన్నీ ఉన్నాయి. మీ పేరున పార్సిల్ ఉంది. ఇప్పుడు కనుక ఈ పార్సిల్ కనుక ఈ అడ్రస్ కనుక పోలీసులకి ఫార్వర్డ్ చేస్తే మిమ్మల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. సార్ వద్దు సార్, అది నాకు తెలియదు సార్, నాకు తెలియదు అంటే కుదరదు, ఇది మీ పేరునే ఉంది, మొత్తం మీ డీటెయిల్సే కదా, మీ ఆధార్ నెంబరే, మీ ఇంటి నెంబరే అని మొత్తం మనల్ని ఒక ట్రాప్లో దించుతారు. కనీసం ఇది ఇలా జరిగిందని పక్కోళ్ళకి వివరించుకునే టైం కూడా ఉండదు. ఎలా అంటే మన రాజమండ్రి ఒక డాక్టర్ గారు ఇలాగ 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు ఇలాగ భయపడి. నేను చెప్పేది అమాయకులు లేకపోతే ఏదో గేదెలు కాసిన వాళ్ళు ఏదో చేశారండి అని కాదు. అందరూ కూడా చదువుకున్న వాళ్ళే. మాకెందుకులే, మేము తెలివైన వాళ్ళమే అనుకోవద్దు. ఏదో రకంగా వాళ్ళు వల వేస్తానే ఉంటారు. 24/7 కాల్ సెంటర్ నడుపుతున్నారు తెలుసా మీకు? సైబర్ నేరస్తులు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ టీం ఏంటో తెలుసా? దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది, అన్ని లాంగ్వేజ్లు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రాబ్లం ఏంటి? నిరుద్యోగం. ఈ అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఏంటంటే వీళ్ళు తప్పుడు దారులు పట్టి వాళ్ళ దగ్గర జాబ్ చేసి, మీకు చూసే ఉంటారు మన విశాఖపట్నంలో నైజీరియా నుంచి ఒక 60 మందిని వెనక్కి తీసుకొచ్చారు. ఏంటి? ఇక్కడ నైజీరియాలో జాబ్ ఉందని తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ చేత సైబర్ నేరాలు చేయించారు. సైబర్ నేరాలు అంటే ప్రతి ఒక్కరికి ఫోన్ చేయించడం, ఈ పోర్నోగ్రఫీ, అశ్లీల చిత్రాలు అన్నీ కూడా పంపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగేయటం. అంటే ఎప్పుడైతే మన లోకల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడతామో మనం నిజమని నమ్ముతాము. అందుకని అదంతా కాదు, వాళ్ళు ఎక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తూ ఉంటారు, విదేశాల్లో ఉంటారు. అర్థమైందా? తర్వాత ఇంకా మీకు తెలిసే ఉంటుంది, ఒక సంవత్సరం క్రితం కూడా దాకా కూడా లోన్ యాప్స్ అని ఉన్నాయి. ఈ లోన్ యాప్స్ అంటే చాలా దారుణం అండి. ఈ లోన్ యాప్స్ అసలు చెప్పండి, మీకు తెలియకపోవచ్చు, నేను మీకు చెప్పడం మీకు అర్థమైనా అర్థమకపోయినా మీ ద్వారా ఒక 10 మందికి, మీ ఎవరైతే మీ అన్న, మావయ్య, అక్క ఇక్కడ వరకు ఉంటారు కదా, మేము అక్కడి వరకు చేరుకోలేం కదా, మీరు మొత్తం మండలం అంతా ఉంటారు కదా, ఈ దేవరపల్లి, గోపాలపురం మండలం వెళ్ళిన తర్వాత చెప్పండి, ఏమీ కూడా అనాథరైజ్డ్ యాప్స్ క్లిక్ చేయకూడదు. మనకు డబ్బులు కావాలంటే ఏం చేయాలి? పక్కన ఇంటి పక్కన అప్పు అడగాలి, ఏం లేదు, అంతే తప్ప ఆన్లైన్ అప్పు అడగొద్దు, గూగుల్ని అసలు నమ్మొద్దు. ఓకేనా? ఏంటి ఇందులో భాగంగా ఏంటంటే చెప్తాను. ఓకే, మరి మీరున్నారు కదా, మీ పని ఏంటి? ఇందాకటి నుంచి మరి అవన్నీ చెప్తున్నారు, అక్కడ నేరం జరిగింది, ఇక్కడ నేరం జరిగింది, డబ్బులు పోతే రప్పించడమే కదా మీ పని అని అడగచ్చు. అంతేనా? మరి రేష్మిత వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తే, సార్ మీరు ఎందుకు సార్ ఉన్నారు, మీకు శాలరీ ఇస్తున్నారు కదా సార్, మీరు కేసు కట్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు సార్, అరెస్ట్ చేయొచ్చు కదా అంటారు. ఓకే, అలాగే రష్మిత గారు వచ్చారు, రియల్గానే జరిగింది, ఆ పేరు వేరే. వచ్చాం, స్టార్ట్ అయ్యాం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒకళ్ళని పట్టుకుంటాక మా దగ్గర ఏం కాంటాక్ట్ ఉంది, మొత్తం కాంటాక్ట్ అని చూస్తే ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారండి. రియల్గానే ఇది మాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి పట్టుకోమన్నారు, నేరస్తుని పట్టుకోమన్నారు.
ఇక్కడి నుంచి ఒక వెహికల్లో స్టార్ట్ అయ్యి ఒక సిఏ గారు, ఒక ఎస్ఐ గారు, 4 కానిస్టేబుల్, మేము ఇక్కడి నుంచి దేవరపల్లిలో స్టార్ట్ అయ్యామండి. డైరెక్ట్గా లొకేషన్ ఎక్కడ చూపించిందో తెలుసండి? మొత్తం డార్జిలింగ్ తెలుసండి. డార్జిలింగ్ ఎక్కడది? ఏ స్టేటు? డార్జిలింగ్ ఏ స్టేటు? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ అండి, వెస్ట్ బెంగాల్. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అలా తిప్పుకుంటా నేపాల్ బోర్డర్కి వెళ్ళామండి. రెడీ, ఒక నెంబర్ అండి. మళ్ళీ అక్కడ ఎలాగైతే ఆ మూమెంట్ మాకు ఒక నెట్వర్క్ ఉంటుంది కదండి, ఆ నెట్వర్క్ ద్వారా వెళ్ళాము ఏదో రకంగా. ఆ ఫోన్ నెంబర్ నా ఒక్క కాంటాక్టే, మా దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే అది కాంటాక్టే. ఇప్పుడు రష్మిత గారి ఇంట్లో దొంగతనం జరిగిందండి, నేను ఏదో పల్లంకి వెళ్ళానండి, చూసేసరికి తాళం పగలు కొట్టారు, నా డబ్బులు అన్ని నగదు దోచుకుపోయారంటే ఏదో వెళ్తాం. వాళ్ళతో మా దగ్గర కొంతమంది క్రిమినల్స్ ఉంటారు, ఈ టైప్ ఆఫ్ నేరాలు ఎవరు చేస్తారు ఏంటి ఒక అనాలిసిస్ చేసుకుని చేస్తాం అంతే తప్ప ఈవిడేమో ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ అంతా పిన్ టు పిన్ మొత్తం అంతా ఇచ్చేసింది సమాచారము, మొత్తం డబ్బులు అంతా పోగొట్టేసుకున్నాయి. మేము ఎక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తాం? ఆల్ ఓవర్ ఇండియా తిరిగి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది మీకు ఇన్వెస్టిగేషన్ కూడా మా కష్టాలు ఏంటో మీకు చెప్తున్నా. మీరు పొరపాటున ఏదో లింకే కదా అని క్లిక్ చేస్తారో, డబ్బులు పోగొట్టుకుంటారో, పోలీస్ స్టేషన్కి వస్తారో, కేసు కట్టేసారో, వాళ్ళు చూసుకుంటారో, ఏమన్నా మా డబ్బులే అండి. కానీ మా బాధలు మీకు తెలియాలిగా. ఇన్వెస్టిగేషన్ అంటే సైబర్ క్రైమ్లో, పర్టికులర్గా సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ ఎంత టఫో మీకు చెప్తున్నా. సరే మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సందులోనే 5 రోజుల పాటు అలాగే ఉన్నాం. వాడు రోజు వస్తున్నాడు వెళ్తున్నాడు, అదంతా కూడా ఒక ఒక వర్కింగ్ ఏరియా అనమాట. ఆ వర్కింగ్ ఏరియాలో అంతమందిలో మరి ఎలా పట్టుకుంటాం? అంతమందిలో పట్టుకుంటే మేము అయిపోతాం. మేము ఉన్నదే 5గురు, అర్థమైందా? ఎవరికి తెలియకుండా పని పూర్తి చేసి రావాలి. కాకి సినిమా చూసారా? కాకి సినిమా చూసారా? పట్టుకుంటాకి ఎక్కడికి వెళ్తాడు హీరో? పట్టుకుంటాకి ఎక్కడికి వెళ్తాడు? నార్త్ వెళ్తాడు. తమిళనాడులో దొంగతనం జరుగుద్ది కదా, పట్టుకుంటే ఎక్కడికి వెళ్తారు? నార్త్ ఇండియా వెళ్తారు, యూపీ వెళ్తారు కదా. అలాగే మేము అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడ మరి ఇంతమంది అలాగ కూర్చుని పెట్టినారు. ఎలాగైతే ఒక 5 days పట్టుకుని ఆ పర్టికులర్ పర్సన్ పట్టుకున్నాం కదా, వచ్చేయచ్చు కదా ఇక్కడికి. మరి అయిపోయిందా? పట్టుకున్నాం. అసలు దాంతో వీడికి సంబంధం లేదు. అయిపోయిందిరా బాబు, అప్పటికి 6 రోజులు అయిపోయింది, ఇంటి దగ్గరికి వచ్చి చాలా రోజులు అయింది, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. కానీ ఆ నేరానికి వాడికి ఏం సంబంధం లేదు. జస్ట్ ఏంటంటే రష్మిత ఏదైతే డబ్బులు పోగొట్టుకున్నదో ఆ యొక్క డబ్బులు లింక్ అయిన అకౌంట్కి ఈ ఫోన్ నెంబరు ఇదైంది, అంతే ఇదైంది. అయితే మరి ఆ అకౌంట్ అడ్రస్ ఎక్కడ చూపిస్తుంది? ఢిల్లీలో చూపిస్తుంది. ఫోన్ చేసాం, సార్ మీరు అనుకున్న టార్గెట్ మీరు రీచ్ అయిపోయింది సార్, మాకు దొరికేసారు సార్, వచ్చేస్తుంది సార్. మరి అయితే ఆ అబ్బాయికి ఏమన్నా తెలిసిన? అబ్బాయికి ఏమేమి తెలియదు సార్, ఓన్లీ నెంబర్ అయితే మాత్రం ఇస్తుంది కానీ అకౌంట్ హోల్డర్ అయితే ఇతను కాదు సార్, అకౌంట్ హోల్డర్ ఢిల్లీలో. ఓకే, అయితే ఢిల్లీ వెళ్ళిపోండి అన్నారు. ఒకసారి కొట్టండి మీరు, వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ నుంచి ఢిల్లీ అంతా 1800 కిలోమీటర్లు. మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి ఎంత? ఇది ఒక 1800, ఇది ఒక 5 రోజులైంది. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్తే 3 రోజులైంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అది ఎక్కడ చూపించింది? నిజాముద్దీన్ అంటే ఓల్డ్ సిటీ మొత్తం అంతా ముస్లిమ్స్ ఏరియా అనమాట. మొత్తం ఇరికిరిగ్గా ఇల్లు గట్ట మనిషి నడిచే ఇదే ఉంటుంది. ఏదో రకంగా హౌస్ నెంబర్ పట్టుకున్న తర్వాత వాడెక్కడున్నాడు? వాడు గోవా వెళ్ళాడు. వాళ్ళ లొకేషన్ గోవా చూపిస్తుంది. మరలా ఇది ఎక్కడున్నాడు అంటే అడిగి ముందు ఇంటి అడ్రస్కి వెళ్ళిపోయాం, గోవా చూపిస్తుంది. మళ్ళీ ఇంకో టీంకి మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ చేస్తే మళ్ళీ రాజమండ్రి నుంచి ఇంకో టీము ఎక్కడికి వెళ్ళారు? గోవా వెళ్ళి వాడిని పిక్ చేసుకున్నారు. కానీ వాడిని పట్టుకుంటే అసలు నాకు ఇది తెలియదండి, ఎవరో కూడా సమ్ ఎక్స్ ఈ అకౌంట్ నెంబర్ నా పేరు నా డీటెయిల్స్ ఇస్తే అతను ఓట్ చేసుకున్నాడు, వాడు అక్కడ ఉత్తమ్ నగర్లో ఉన్నాడు అన్నాడు. మళ్ళీ మేము ఎక్కడ ఉన్నామో వాడిని తీసుకొచ్చారు, వాడిని పట్టుకున్నారు. మేము అక్కడ ఇంకొక 5 రోజులు ఉన్నాం. అంటే దీనికి ఎండ్లెస్ అనమాట. ఇది ఒక స్టోరీ. మళ్ళీ రెండోసారి ఢిల్లీ వెళ్ళామండి. మళ్ళీ ఇంకో నెంబరు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడికి వెళ్తే కూరగాయలు అమ్ముకుంటున్నాడు. పక్కన జూక్ బైక్ ఉంది. అంటే ఏంటంటే అక్కడ వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ అకౌంట్స్ అమ్ముకుంటారు అనమాట. అంటే ఫ్రాడ్స్టర్ పైన ఎప్పుడు ఉంటాడు కదా, ఎవడైతే ముఖ్యంగా నేరం చేసేవాడు మాస్టర్ మైండ్ ఉంటాడు కదా, మాస్టర్ మైండ్ ఇందులో ఎప్పటికీ దొరకడు. వాడు ఎక్కడో చైనాలో ఉండొచ్చు, కొరియాలో ఉండొచ్చు, సమ్వేర్ ఎక్కడన్నా వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. కానీ వాడు ఆపరేట్ మాత్రం ఎక్కడికైనా వాళ్ళ దగ్గర అకౌంట్ ఉంటే మన దగ్గర మనది చాలా మంది ఉంటారు కదా డబ్బులు అవసరమైన వాళ్ళు, వీళ్ళు ఐడెంటిటీ అమ్ముకుంటారు. కానీ మనకి ఇనిషియల్గా తెలిసింది ఎవరు? రష్మిత తెలుసు. రష్మిత నుంచి డబ్బులు ఎవరికి వెళ్ళి ఎన్ని అకౌంట్లకు వెళ్ళి ఆ అకౌంట్ని అనాలిసిస్ చేసి మనకున్న టార్గెట్లు ఎవరంటే ఆ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని వెనక్కి రప్పించడమే. మళ్ళీ ఇదంతా ఓకే, నేరం జరిగింది, ఎవరినో పట్టుకున్నాం, ఆ డబ్బులు ఈజీగా వస్తాయా? అది కూడా అంత ఈజీ కాదండి. మరలా తర్వాత ఎన్నో రకాలైన పిటిషన్స్ మొత్తం అంతా కరస్పాండెన్స్ బ్యాంకులకి జరిపి దాని నుంచి డేటా తీసుకొచ్చి మరలా కోర్టులో ఫైల్ చేసి దాని నుంచి మళ్ళీ ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా ఆర్డర్స్ తెచ్చుకున్న తర్వాత మరలా వాళ్ళు అన్ఫ్రీజ్ చేస్తారు.
ఏదైతే ఇప్పుడు ఫస్ట్ మనం 1930కి కాల్ చేస్తుంది కదా రష్మిత, డబ్బులు పోగొట్టుకుంది, ఏం చేస్తుంది? ఇమీడియట్గా 1930 కొట్టి, సార్ ఇలా నేను పొరపాటున వాట్సాప్లో వచ్చింది సార్, నేను లింక్ క్లిక్ చేశాను, నా అమౌంట్ ₹1,00,000 పోయింది అనగానే కూడా 1930 ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం ద్వారా ఏంటంటే ఆ ఏ అయితే అకౌంట్స్కి వెళ్ళినాయో ఈ అకౌంట్కి వెళ్ళిన డబ్బులు ఒక చోట ఉండవండి. ఈ 1 2 3 4 అని ఇలా వెళ్ళిపోతుందండి. ఒక చైన్ సిస్టమ్ ఉంటుందండి. ఆ అన్ని అకౌంట్లో కూడా ఫ్రీజ్ అవుతుందండి ఆ అకౌంట్. తర్వాత ఎప్పుడైతే మాకు ఇలా పలానా వెళ్ళామండి ఢిల్లీలో పట్టుకుని వచ్చామో అనగానే మరలా కోర్టుకి లెటర్ పెట్టుకున్న తర్వాత ఆ కోర్టు ఆ కన్సర్న్ బ్యాంక్కి అన్ఫ్రీజింగ్ ఆర్డర్స్ ఇస్తుందండి. అన్ఫ్రీజింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత రష్మితకి అమౌంట్ పడుతుంది. ఇదంతా అనుకున్నంత సులభం కాదండి. మ్యాక్సిమం కూడా సక్సెస్ రేటు అసలు ఉండదండి. మాకున్న నేరాలే మీకు చెప్తున్నాను. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఫోన్లో అనాథరైజ్డ్గా ఎక్కువ వాడొద్దు. అసలు ఆన్లైన్ గూగుల్లో కూడా సెర్చ్ చేయొద్దు. ఏది దీనికోసం కస్టమర్ కేర్ నెంబర్ కోసం కానీ ఇది కానీ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా కానీ ఫోన్ చేస్తే వెంటనే రాంగ్ నెంబర్ ఏమీ వద్దు. మీరేంటి ఇదేంటి ఇంకా అస్సలు డిస్కషన్ పెట్టొద్దు. వాట్సాప్లో ఏదైనా లింక్ వచ్చినా అసలు క్లిక్ చేయొద్దు. టైం ఉందో క్లోజ్ చేశాను. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, మీకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఈ కామర్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్, ఫేక్ జాబ్ లింక్స్. ఫేక్ జాబ్ లింక్స్ ఏంటంటే వాట్సాప్లో అది మనం ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం కదా, ఫేస్బుక్లో అలా స్క్రోల్ అవుతూ ఉంటాయి. అలా స్క్రోల్ అవుతుంటే అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి అలా వెళ్తాయి కదా, ఇది ఆన్లైన్ జాబ్ ఆఫర్ అనగానే ఏంటి ఇలా పొరపాటున నొక్కుతారు. ఆ నొక్కంగానే ఏంటంటే ఈ వాట్సాప్కి ఆటోమేటిక్గా మెసేజ్ వచ్చేసి ఒక అమ్మాయి చాట్ చేస్తుంది అనమాట. ఒక అమ్మాయి చాట్ చేస్తామంటే అది ఇలాగ నేను మేనేజర్ అండి, మీకు ఇలాగ ఆన్లైన్ జాబ్ కోసం ఆఫర్ చేశారు కానీ డీటెయిల్స్ అడుగుతారు. వెంటనే వీళ్ళు షేర్ చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు షేర్ చేశారో టాస్క్ సిద్ధం మొదలెడతారు వాళ్ళు. టాస్క్స్ అంటే అదంతా కూడా ట్రాపే. అది టాస్క్ కాదు, అది ట్రాపే. నేను చెప్పాను కదా, ఇక్కడ దేవరపల్లిలో 25 లక్షలు, కురుకూరులో 15 లక్షలు, ఇంకో అమ్మాయి గౌరీపట్నంలో 5, అలాగా మొత్తం అంతా కూడా డబ్బులు పోగొట్టుకున్నారు. మొత్తం అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. అందుకని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ చెప్పాలి. అర్థమైందా? గూగుల్ అంటే ఇప్పుడు అర్థమైందా? మొబైల్ అంటే ఎంత ప్రమాదకరమో. ఈ తర్వాత ఈ లోన్ యాప్స్ ఇవి ఉంటాయి కదా, లోన్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఏ విధంగా చేస్తారో, పొరపాటున వాడికి అవసరం అయ్యిండి ఏదో క్లిక్ చేసి ఒక 25,000 ఏదైనా అప్పు తీసుకున్నాం అనుకో, ఆ 25,000 కట్టకపోతే ఏం చేస్తారో మన కాంటాక్ట్లో ఎన్ని ఉన్నాయో ఆ అన్ని నెంబర్లకు కూడా నీ యొక్క నోట్ ఫొటోస్ ఇవన్నీ కూడా పంపించేస్తానంటే బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అర్థమైందా? అందుకని ఇవన్నీ కూడా నమ్మొద్దు, ఏమీ నమ్మొద్దు వాళ్ళు. ఎందుకంటే మీరు క్లిక్ చేస్తారని కాదు, మీ ఫాదర్కి, మీ అంకుల్కి అందరికీ కూడా చెప్పండి. ఇలాగ మా స్కూల్కి ఎలా పోలీసు వచ్చారు, సైబర్ క్రైమ్స్ గురించి ఇలా చెప్పారు, ఎంత ప్రమాదమో చెప్పారు. ఫోన్లు తక్కువ యూజ్ చేయండి, ఓకేనా? తక్కువ యూజ్ చేయండి. ఎప్పటికీ అర్థం కాని సబ్జెక్టే. అర్థమైందా? ఈ సైబరు అంటే వాళ్ళు రకరకాల వాళ్ళ ఒకటి మనకి తెలిసిపోయింది అనేసరికి వేరే కొత్త పంద మొదలెడతారనమాట. అర్థమైందా? వాళ్ళు కొత్త పంద మొదలెడతారు. అందులోనే ఇదిగో ఇటువైపు ఎన్ని ఉన్నాయి, ఇటువైపు ఒక 5, ఇటువైపు 5, చాలా నెంబర్ ఆఫ్ అనమాట ఫ్రాడ్స్. ఏదో రకంగా కూడా డబ్బులు తీసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఒకటి చెప్పి ముగిస్తాను. దురదృష్టమైన విషయం ఏంటంటే డబ్బులు పోగొట్టుకునే వాళ్ళందరూ సౌతోళ్ళు, దోచేసే వాళ్ళందరూ నార్తోళ్ళు. అర్థమైందా? ఎవరో పోగొట్టుకునేది మనమే. సైబర్ ఫ్రాడ్లో, సైబర్ దాంట్లో విక్టిమ్స్, బాధితులు అంతా మందే. ఎందుకు? మన అకౌంట్లో ఫుల్గా డబ్బులు ఉంటాయి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉండవు. అవునా? వాళ్ళ అకౌంట్లో ఫుల్గా డబ్బులు ఉంటాయి, వాళ్ళ అకౌంట్లో అసలు డబ్బులు ఉండవు, అసలు అకౌంటే ఉండదు పాపం కొంతమందికి. అందుకని అకౌంట్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక అవకాశం వచ్చినప్పుడు ఇంకొన్ని స్టోరీలు మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.